శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ జీవితంలో పడే బాధ అంటూ ఏదైనా ఉంటే అది అప్పులే. ఆ అప్పులు తీర్చడానికి ఒక మహాయంత్రం ఉందండి. ఎన్నో సిచ్యువేషన్స్లో మనకి డబ్బులు అనేవి దొరక్క మనం అప్పులు చేస్తూ ఉంటాం. ఆ అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనకి దిక్కు తోచని స్థితిలో చాలామంది చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పనులకి మనకి ఉపాయాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ఏంటి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి మనుగడలో భార్యాభర్తల మధ్య మనుగడకి కారణం డబ్బు. డబ్బు లేని పక్షంలో ఎటువంటి బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉండవు. అవి తెలియక చాలామంది వ్యసనాలకు గురై డబ్బు సంపాదనలో ఉండటం లేదు. దాని వలన భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ మంత్రాన్ని మీకోసం చెప్తున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఈ 45 రోజులు గనక నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే మీకు అప్పులు అనేవి ఉండక మీరు ఒక మంచి క్రమ పద్ధతిలో ఉంటారని భావిస్తున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? మీరు పడుకునే ముందు 45 రోజులు అని అనుకొని ఒక బ్లాక్ పెన్తో ఒక నోట్బుక్ మీద ఇలా రాసుకోండి. ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఎంత ఇవ్వాలో ఆ అమౌంట్ను కూడా దాని పక్కనే వేయండి. అక్కడ రాసే ప్రతి పదం కూడా మీరు మనస్ఫూర్తిగా రాస్తూ ఉండాలి. అలా మనం మనస్ఫూర్తిగా రాస్తున్నట్లయితేనే మన కోరికలు కానీ మనం తీర్చుకునే అప్పులు కానీ పలానా టైంలో తీరిపోతాయి. అది ఎలానో చూద్దాం. ఒక బ్లాక్ పెన్ తీసుకొని మీరు ఆ బుక్ మీద పలానా టైంకి నేను అప్పు తీర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే విశ్వంకి మనం ఒక నోటెడ్ మార్క్ ఇచ్చినట్లు. అలా ఇచ్చినప్పుడు విశ్వం ఆ పలానా టైంకి ఆ అప్పుని తీర్చేటట్టుగా విశ్వం మనకి ప్రయత్నిస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని ఇలా కనుక పెన్నుతో 45 రోజులు చేసినట్లయితే అప్పులు మీకు ఇట్టే తీరిపోతాయి. అలానే చాలామంది బిల్స్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా మీరు కూడా పుస్తకంలో రాసుకోండి. ఈ సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత అమౌంట్ని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియజేయండి. విశ్వం మీకు ఆటోమేటిక్గా సహాయం చేసి మీ అప్పులను తీరుస్తుంది. నన్ను నమ్మండి.